రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రీలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రీలే నిరసన దీక్షలు చేపట్టారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తామని చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వాపోయారు. డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్కూల్ లెవెల్ వరకు మేము 20,000 మంది పనిచేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి కూడా మాకు మంచి రోజులు రాలేదు. గత ప్రభుత్వం కూడా మీ కాంట్రాక్టు టీచర్లు ఉండొద్దు, కాంట్రాక్టు ఏ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు ఉండొద్దు అని ఒక సీఎం కూడా మాకు తెలంగాణ వచ్చినాక మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని వెట్టిజాగ్రత్త చేసుకుంటా ఆ కాంట్రాక్ట్ పద్ధతి తీసేయలేదు. అసలు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పిండంటే, మీకు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇట్లా మోసం చేసింది, నేను వచ్చాక మిమ్మల్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తా, ఒక ఛాయ్ దాయి వచ్చేలోపు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని ఒక మాట చెప్పిండు. మాకు సంవత్సరము పూర్తయింది. ఆ మాట చెప్పి మేము ఈరోజు కూడా ప్రతి ఒక్కరం రోడ్ల మీద కూర్చున్నాం. ఎందుకంటే మా బతుకులు ఇప్పటి దగ్గర కూడా 20 ఏళ్ళప్పటి నుంచి కూడా